ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. శ్రీ మహాలక్ష్మి నమః. లక్ష్మి విష్ణువునకు అనపాయిని. ఆయన్ని వదిలిపెట్టి ఉండదు. ఎందుకంటే ఆవిడ విష్ణువక్షస్థల స్థిత, విష్ణువక్షస్థలంలోనే ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. అటువంటి ఆవిడ మరి ఆయనతో పాటుగా అవతరించినప్పుడు ఏదో మన రామావతారం కృష్ణ అవతారాల్లో ఆవిడ ఎలా అవతరించిందో చూసాం. రామావతారంలో సీతాదేవిగా, అలాగే కృష్ణావతారంలో రుక్మిణీదేవిగా అవతరించిందని. మరి ఇలా కాక ఇంకా ఎన్ని సందర్భాల్లో ఆవిడ అవతరించింది అంటే, ఎప్పుడైనా సరే ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కటి ఆవిడ ఆవిర్భావ స్థానాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. అందుకే ఆవిడ నామాల్లో మనకి ఆ పేర్లు కూడా కనపడుతూ ఉన్నాయి. స్వయంభువ మన్వంతరంలో భృగు ప్రజాపతికి కుమార్తెగా జన్మించింది. అందుకే భార్గవి అన్న పేరు ఆవిడకుంటుంది. ఎందుకంటే మొట్టమొదట ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో, ఇది శ్వేతవరాహ కల్పానికి సంబంధించినటువంటి మన్వంతరాలకు చెప్పుకుంటున్నాం. ఈ మన్వంతరాలలో మొట్టమొదటి స్వయంభువ మన్వంతరంలో ఆయన వీళ్ళకి ప్రజాపతులు ఉన్నారు కదా. బ్రహ్మగారు తనతో పాటు సృష్టి చేయడానికి కొంతమందిని సహకారానికి సృష్టించుకున్నాడు. వాళ్ళల్లో భృగు అనబడేటటువంటి ప్రజాపతికి అవతరించింది ఆవిడ. ఆయన కోరుకున్నాడు కుమార్తెగా కావాలి అని. అప్పుడు ఆయనకి జన్మించింది గనక ఆవిడికి భార్గవి అన్న పేరు వచ్చింది. ఆ తరువాత వచ్చేటటువంటి మన్వంతరంలో స్వారోచిష మన్వంతరం. ఈ స్వారోచిష మన్వంతరంలో అగ్ని నుండి ఆవిర్భవించింది. జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేద సనపరిషత్ దుర్గాణి విశ్వానావేవ సింధుందురితాత్యగ్ని అని మనం చదువుకుంటూ ఉంటాం కదా. ఆవిడ అగ్ని నుండి ఆవిర్భవించటం జరిగింది స్వారోచిష మన్వంతరంలో. అలాగే ఔత్తమ మన్వంతరం అంటే అది ఉత్తమ సంబంధం కనుక ఔత్తమ అంటారు. ఆ ఉత్తముడు మనువుగా ఉన్నటువంటి కాలం ఉత్తమ మన్వంతరం. దాంట్లో జలరాశి నుండి ఉద్భవించింది. క్షీరోదజే అని చెప్పుకుంటున్నాం కదా. అంటే క్షీరోదజే అన్నది మళ్ళీ తర్వాత కమల కోమల గర్భగౌరి అని తర్వాత చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ జలరాశి నుండే జలరాశి కన్యక అన్న పేరుతో మనం చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ క్షీరోదజ అన్నప్పుడు పాల సముద్రం. ఇప్పుడు జలనిధి అని, జలకన్య అని చెప్పేటటువంటిది ఏదైతే ఉందో అది జలరాశి. ఆ తరువాత ఉన్నటువంటిది తామస మన్వంతరం. ఈ తామస మన్వంతరంలో ఆవిడ భూమి నుండి ఉద్భవించింది. అప్పుడు ఉద్భవించటమే కాదండి, ఇప్పుడు కూడా సమస్తమైనటువంటి సంపదలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? భూమి నుంచే కదా వస్తున్నాయి. మీకు లోహాలు కావాలంటే భూమి నుంచే, ఔషధులు కావాలంటే భూమి నుంచే, ఇంకేది కావాలన్నా భూమి నుంచి కాక అంతరిక్షం నుంచి అలా ఊడిపడేవి ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. సమస్తం భూమి నుంచే వస్తున్నాయి. సమస్త సంపదలు భూమి నుంచే వస్తున్నాయి. అందుకే భూమికి వసుంధర అనేటటువంటి పేరు కూడా ఉంది. అంటే సంపదలన్నింటినీ కూడా ధరించింది అనేటటువంటి అర్థంలో. ఇది తామస మన్వంతరంలో జరిగినటువంటి ఘట్టం. ఆ తర్వాత రైవత మన్వంతరంలో మారేడు వృక్షం నుంచి ఆవిర్భవించింది. అందుకే మారేడుని లక్ష్మీ స్థానంగాను, మారేడు ఫలాన్ని స్త్రీ ఫలంగాను భావిస్తూ ఉంటాం. మారేడు చెట్టుని పూజిస్తాం. అది చాలా శుభప్రదమైనదిగా భావిస్తాం. ఎందుకంటే లక్ష్మికి ఆవిర్భావ స్థానం. బిల్వప్రియ మొదలైనటువంటి నామాలు ఉన్నాయి ఆవిడికి. బిల్వం అంటే మారేడే. అక్కడే ఆ చెట్టు నుంచే ఉద్భవించిందట రైవత మన్వంతరంలో. ఆ పైన చాక్షుష మన్వంతరంలో గగనమండలంలో సహస్రదళ పద్మంలో నుండి ఉద్భవించింది. ఒక్కొక్క నామం అమ్మవారిది మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు పద్మోద్భవ అన్నాం. పద్మం నుండి పుట్టింది అంటే ఎప్పుడు పుట్టింది? పద్మంలోంచి అక్కడ పుట్టింది. పద్మంలో పుట్టడానికి కారణం ఏమిటి అని అన్నట్టయితే, పద్మంలో
ఆకాశంలో ఉన్న సహస్రదళ పద్మంలో, గగనమండలంలో. ఆకాశంలో ఏదో మనం అంటూ ఉంటాం అర్థం కానప్పుడు గగన కుసుమానికి రేఖలు లెక్క పెట్టినట్టు అని. గగన కుసుమం మన కంటికి కనపడేదని కాదు, ఇక్కడ కనపడంది అర్థంలో చెప్పినా అది కాదు. ఆకాశంలోనే లక్ష్మీదేవి ఉద్భవించటానికి తగినట్టుగా ఒక 1000 రేకుల పద్మం ఉంది. ఆ పద్మంలో నుంచి ఉద్భవించింది. ఇది చాక్షుష మన్వంతరంలో జరిగింది. ఇప్పుడు మనకి జరుగుతూ ఉన్నటువంటిది 7వ మన్వంతరం, వైవస్వత మన్వంతరం. వైవస్వత మన్వంతరంలో క్షీరసాగర మథన సమయంలో క్షీరసాగరంలోంచి ఉద్భవించింది, పాల సముద్రంలోంచి ఉద్భవించింది. ఈ క్షీరసాగర మథనం లక్ష్మీదేవి ఆవిర్భావాన్ని తెలియజెప్పేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. అందులోంచి ఉద్భవించింది. మనం అదే చెప్పుకుంటాం, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అని ఆవిడ గురించి చెప్పుకుంటున్నాం. ఆవిడ లక్ష్మీదేవి క్షీర సముద్రానికి రాజైనటువంటి ఎవరైతే ఉన్నారో సముద్రరాజు, క్షీర సముద్రరాజు, ఆయనకి కుమార్తెగా జన్మించింది అని. అక్కడి నుంచి జన్మించి ఏం చేసింది, శ్రీరంగధామేశ్వరి, శ్రీరంగధామానికి ఆధిపత్యం వహిస్తూ అత్తవారింటికి వెళ్ళిపోయింది. పుట్టిల్లేమో క్షీరసముద్రం, అత్తవారిల్లేమో శ్రీరంగధామం అంటే వైకుంఠం. అలా వైవస్వత మన్వంతరంలో క్షీరసముద్రంలో జన్మించింది. అందుకే లక్ష్మీ అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ లక్ష్మికి సంబంధించిన స్తుతులు కానీ చదువుతూ ఉంటే ఇవన్నీ కనపడుతూ ఉంటే మనకి నీళ్ళల్లోంచి పుట్టిందంటారు, పాల సముద్రంలోంచి పుట్టింది కదా అనే సందేహం వస్తూ ఉంటుంది. అలా కదా జాతవేద అగ్ని నుండి పుట్టిందంటారు, ఏమిటి అమ్మవారు పాల సముద్రంలోంచి పుట్టింది కదా, అదేమిటి భార్గవన్న పేరు ఎందుకు వచ్చింది, శుక్రాచార్యుడికి వీడికి ఏమైనా సంబంధం ఉందా, ఇట్లాంటి అనుమానాలు చాలా వస్తూ ఉంటాయి. దాన్ని నివారించుకోవాలి అంటే ఏ ఏ మన్వంతరాల్లో ఈవిడ ఎక్కడెక్కడ నుండి ఆవిర్భవించింది అన్న విశేషాలు కనుక తెలుసుకున్నట్టయితే ఈ లక్ష్మికి సంబంధించిన విశేషాల్లో వెనకాల ఉన్న అర్థం మనకు అర్థమవుతుంది. అది అర్థం చేసుకున్నాం కనుక మళ్ళీ ఒక్కసారి అమ్మవారిని తలుచుకుందాం. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. స్వస్తి.